హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, అలాగే ఎంతో ఈజీగా మనం హోటల్ వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం వెజ్ మంచూరియాని చేసి పిల్లలకి పెట్టొచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో వరకు క్యాబేజీని, అలాగే 3 క్యారెట్లు, ఒక ఆలుగడ్డని తీసుకున్నాను. ఆలుగడ్డని మనం ముందుగా ఉడకపెట్టి చల్లారపెట్టుకోవాలి. మనం ఇది క్యాబేజీ అలాగే క్యారెట్ను తురుముకునేలోపు మనకు ఆలుగడ్డ అనేది చల్లారిపోతుంది. ఇక్కడ మనము క్యారెట్ మీద పొట్టును తీసేసి నీట్గా కడుక్కున్న తర్వాత క్యారెట్ని మనం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలి. ఇలా మనం ఎన్ని క్యారెట్లు తీసుకుంటే అన్ని క్యారెట్లను తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు క్యాబేజీని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనము క్యాబేజీని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి వెజ్ మంచూరియా బాల్స్ చేసేటప్పుడు మనకి బాల్స్ అనేటివి విరిగిపోతాయి. అందుకే మనం క్యాబేజీని కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇలా క్యారెట్ని వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. ఆలుగడ్డను మెత్తగా ఉడకపెట్టి పెట్టుకోవాలి. చాలామంది వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఆలుగడ్డను వేయరు. కాకపోతే మనం ఆలుగడ్డను వేసుకోవడం వల్ల మనం మంచూరియా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా 3 ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడలు, ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకొని క్యాబేజీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి క్యాబేజీలో ఉన్న నీళ్ళు బయటకు వస్తాయి. మనము పిండిని ఈ నీళ్ళతోనే కలుపుకుంటామండి, మనం ఎక్స్ట్రా నీళ్ళు అనేది యాడ్ చేయము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు వరకు మైదా పిండి, ఒక పెద్ద కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని పిండి ఉండలుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి పిండి గట్టిగా అయితే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూజ్గా ఉంటే కార్న్ఫ్లోర్ అలాగే మైదా పిండి వేసుకొని ఇలా ఉండలు వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము మనం స్టవ్ వెలిగించుకొని ముకుడు పెట్టుకొని, ముకుడు వేడైన తర్వాత మనకి డీప్ ఫ్రైకి ఎంత నూనె సరిపోతుందో అంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలోకి మనము బాల్స్ని వేసుకొని నిదానంగా వేయించుకోవాలి. మనము స్టవ్ని ఫుల్లో పెట్టి వేయించుకుంటే మనకి వెజ్ మంచూరియా అనేది పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి. మనకి ఇవి వేగడానికి 10 నుండి 15 నిమిషాల టైం అనేది పడుతుంది. ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా చూసారు కదా, ఇలా అన్నీ ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సాస్లో వేయడానికి మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం స్టవ్ని ఫుల్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ సోయా సాస్, వెనిగర్, ఒక చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లోకి నీళ్లు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకొని సాస్ మొత్తం బాల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకోవడం వల్ల సాస్ అనేది లోపల దాకా వెళ్ళిపోతుంది. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం వెజ్ మంచూరియాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
మనకి పిల్లలు బయట తినడం వల్ల వాళ్ళకి ఏ నూనెతో చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.